పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అనకాపల్లి కూటమిలో ముసలం, వంగలపూడి వర్సెస్ సుందరపు, హోంమంత్రి యలమంచిలి ఎమ్మెల్యే మధ్య విభేదాలు, అడ్డరోడ్డు రెవెన్యూ డివిజన్లో వెలుగులోకి విభేదాలు, ఆధిపత్య పోరు కోసం టీడీపీ జనసేనల సిగపట్లో. అనకాపల్లి కూటమిలో ముసలం మొదలైంది. జిల్లాలో ఆధిపత్యం కోసం టీడీపీ జనసేన ప్రజాప్రతినిధులు సిగపట్లు పట్టుకుంటున్నారు. ఇన్నాళ్ళు స్తబ్దుగా తెరవెనుక నడిపించిన విభేదాలు కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో బహిర్గతమయ్యాయి. వీరి పవర్ పాలిటిక్స్ మధ్య అధికార యంత్రాంగం నలిగిపోతుంది. హోంమంత్రి వంగలపూడి అనిత, యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మధ్య విభేదాలు జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి. పొత్తు పార్టీలకు చెందిన ఇద్దరు పవర్ పాలిటిక్స్ పేరుతో పంతానికి పోవడం రచ్చరాజేస్తుంది. మాట పంటిప్పులే ఇద్దరి మధ్య తగాదాకు కారణమైనట్లు తెలుస్తుంది. కొత్త రెవెన్యూ సబ్ డివిజన్ కేంద్రంగా జరిగిన రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. సమగ్ర అభివృద్ధి, పరిపాలనా సౌలభ్యం కోసం అనకాపల్లి జిల్లాలో నూతన రెవెన్యూ డివిజన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అడ్డరోడ్డు కేంద్రంగా కొత్త ఆర్డీఓ పని మొదలుపెట్టారు. నర్సీపట్నం, అనకాపల్లి రెవెన్యూ డివిజన్లో ఉన్న 7 మండలాలను విడదీసి కొత్త సబ్ డివిజన్ పరిధిలోకి వచ్చింది. సముద్ర తీర ప్రాంతం, పారిశ్రామిక పెట్టుబడుల కేంద్రంగా మారడం, తుఫాన్లు వచ్చినప్పుడు కోస్ట్ లైన్లో యంత్రాంగం అందుబాటులో ఉంటే సహాయక చర్యలు వేగవంతంగా అందించవచ్చన్న రకరకాల ఆలోచనతో అడ్డరోడ్డు రెవెన్యూ డివిజన్లో ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇదే ఇరు పార్టీల ప్రజాప్రతినిధుల మధ్య తగాదాలకు కారణమైంది. రెవెన్యూ డివిజన్ క్రెడిట్ కోసం నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. రెవెన్యూ సబ్ డివిజన్ ఇచ్చినందుకు టీడీపీ సమరాల్లో మునిగిపోయింది. హోంమంత్రి వంగలపూడి అనిత కృషి ఫలించిందంటూ పాలాభిషేకాలు కూడా చేసింది. కానీ కొత్త సబ్ డివిజన్ పరిధిలోని మునగపాక, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలకు ప్రతిపాదిస్తూ సబ్ కమిటీ చేసిన సిఫార్సులపై వైసీపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రజలకు దూరాభారమయ్యే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ప్రజల అభిప్రాయం కూడా అదే కావడంతో ఈ పరిధిలో ఉన్న యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ మీద ఒత్తిడి పెరిగింది. దీంతో పక్కనే ఉన్న అనకాపల్లిని వదిలేసి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్కపల్లికి వెళ్లడం ప్రజలకు ఇబ్బందికరమైనట్టు ఎమ్మెల్యే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో కూడా పట్టుబట్టి తీర్మానం చేయించారు. అవసరమైతే యలమంచిలి మండలాన్ని కొత్త సబ్ డివిజన్లో కలిపి మిగిలిన 3టిని యథావిధిగా కొనసాగించాలని కోరారు. అయితే మునగపాక మండల విషయంలో పునరాలోచన చేసిన సబ్ కమిటీ రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల విషయంలో మాత్రం తమ సిఫార్సులకే కట్టుబడింది. ఈ పరిణామాల పట్ల ఎమ్మెల్యే విజయకుమార్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. నక్కపల్లికి బదులు ఆర్డీఓ కార్యాలయాన్ని అడ్డరోడ్లో ఏర్పాటు చేయడం కేవలం కంటి తురుపు చర్యనని హోంమంత్రి పలుకుబడి ఫలించింది కానీ ప్రజాపక్షాలను తన అభ్యర్థులను పరిగణలోకి తీసుకోలేదని ఎమ్మెల్యే విజయకుమార్ సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో కొత్త ఆర్డీఓ కార్యాలయ ప్రారంభోత్సవానికి సైతం హాజరు కాలేదు. నియోజకవర్గంలో పబ్లిక్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్న కారణంగా వెళ్ళిపోయినట్లు సన్నిహితులు చెప్తున్నా అసలు కారణం మాత్రం అసంతృప్తి అనే టాక్ ఉంది. ప్రజలకు ఇబ్బందికరమైన హోంమంత్రి అనిత తన మాట నెగ్గించుకున్నారని, జనం తరఫున ఆలోచించిన తాను మాత్రం తగ్గాల్సి వచ్చిందని ఎమ్మెల్యే సుందరపు ఆవేదనగా ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో అటు పాయకరావుపేట జనసేనలోనూ అసంతృప్తి ప్రారంభమైంది. సబ్ డివిజన్ వచ్చినందుకు టీడీపీ సంబరాలు చేసింది. చంద్రబాబు అనిత ఫోటోలకు పాలాభిషేకాలు చేసింది. స్వయంగా హోంమంత్రి ఇంటి దగ్గర జరిగిన ఈ కార్యక్రమంపై జనసేన నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కూటమిలో కీలక భూమిక పోషిస్తున్న తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఫోటో ఎందుకు పెట్టలేదంటూ నిలదీశారు. దీంతో అసంతృప్తులు పవన్ పాలిటిక్స్ ఎంతవరకు వెళ్తాయన్న చర్చ జరుగుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.